అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. విజయనగరం జిల్లాలో పెళ్లి బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఇక బస్సు వెనక టైర్ పేలి ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. భువనేశ్వరం నుండి మల్కాజ్గిరికి వెళ్తూ ఉంది ఈ ఒడిశా ట్రావెల్ బస్సు. ఇక మంటలను గుర్తించి వెంటనే బస్సును నిలిపివేశాడు డ్రైవర్. బస్సు దిగటంతో కూడా 37 మంది ప్రయాణికులు ఒక్కసారి బస్సు దిగిపోయారు. ఇక మంటల్లో బస్సు అయితే పూర్తిగా దగ్ధమైపోయింది. వెంటనే రియాక్ట్ అవడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పింది, ప్రాణ నష్టం తప్పింది. ఇక ఈ పెళ్లి బస్సులోనే మనం చూస్తే కనుక బస్సు ఒడిశాకు చెందినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ పెళ్లి బస్సులోనే ఉండటం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ఈ బస్సులో ఉన్నటువంటి వాళ్ళైతే పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. ఎస్సీ వచ్చాడా? ఎస్సీఏ విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అండర్లో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:40 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకి రామభద్రపురం నేషనల్ హైవే మీద తారాపురం సాలూరు వెళ్ళే రోడ్లోని టైర్ బ్యాక్ సైడ్ రైట్ వీల్ పంచర్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అరెస్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ సైడ్ ఆఫీస్ తర్వాత అరెస్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ పాసింజర్లు అందరూ దిగారు. దిగిన తర్వాత ఇమీడియట్ గా లోకల్ పోలీస్ కి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింటే ఇమీడియట్ గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్ గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వస్తే దాని ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ కనుక ప్యాకేజెస్ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెస్తున్నాం. ఎస్ రమేష్, అసలు మొత్తం కూడా కారణాలు ఏమని గుర్తించారు ఈ టైర్ పేలటానికి కానీ వీటికి కానీ? రేణుశ్రీ, మనం చూసుకుంటే ఈరోజు సాలూరు నియోజకవర్గం రామభద్రపురం దగ్గర తెల్లవారుజాము 4:30 సమయంలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే అడిగిగా అవుతాయిందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి కారణాలు అయితే ఒరిస్సా నుంచి వస్తున్న బస్సు అయితే ఈ ఎక్కువ ఘాటి ఏరియా ఉండడం తోటి దాదాపుగా ఈ ప్రమాదానికి సంబంధించి ఉంటుంది. దానికి హీట్ ఎక్కిపోయిన ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఓవర్ హీట్ చేయడము, దానివల్ల బ్రేక్ ఎక్కువగా పట్టడం తోటి హీట్ వల్ల టైర్లు పేలిపోయాయి అని చెప్తున్నారు. దానివల్ల డ్రైవర్ అప్రమత్తతోటి ఒకసారిగా ఈ ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాలి. చల్లారుతూనే బతుకులు చల్లారిపోతాయేమో అనుకున్న సమయంలోనే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లోనే ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలుస్తుంది రమేష్. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చిత్రకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నంబుకిల్లా కూడా బస్సులో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వీళ్ళతో ఒక వివాహ కార్యక్రమానికి బయలుదేరినట్టయితే తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే మరో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కూడా రావడంతో ప్రయాణికులను అక్కడి నుంచి వాళ్ళ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. అయితే బస్సు అయితే పూర్తిగా అగ్ని అవుతుంది. దీని మీద ఫిట్నెస్ లోపాలు ఉన్నాయా, లేకపోతే ఆర్టీఏ అధికారులు పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఫిట్నెస్ లోపమా లేకపోతే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రాథమికంగా దీని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎస్ రమేష్, అంటే మనం చూస్తే గనక ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎక్కువగా కూడా ఈ ట్రావెలింగ్ లో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించే ఛాన్సెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఈ నేపథ్యంలో ఫిట్నెస్ చెక్ ఒకసారి అందరూ కూడా చూసుకొని స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితుల్ని మనం యూటీవీ ద్వారా అలర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే వేసవికాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఎండలు కూడా విజృంభిస్తున్నాయి. దీని మీద ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ అవ్వచ్చు, అటుపక్క ఆర్టీసీ అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఫిట్నెస్ చెక్ చేయించుకుని వెళ్తే గానీ బతికి బయట కట్టే పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిట్నెస్ చెక్ చేయించుకోవాలి. ఒక పక్క బండి ఓవర్ హీట్, అటుపక్క బయట సూర్య ప్రతాపం, రెండింటితో కూడా ఈ ప్రమాదాలు అయితే
మనం గతంలో కూడా చాలా సార్లు చూసాము. వేసవి కాలంలో జరుగుతున్న ప్రమాదాలు, బస్సులు అగ్ని అవుతాయప్పుడు, వాహనాలు, లారీలు దగ్ధం ఎప్పుడు మనం చూసాము. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనం అలర్ట్ చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. ఎస్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక పెళ్లికి బయలుదేరినటువంటి బస్సు అయితే మధ్యలోనే పెను ప్రమాదానికి గురైంది. బస్సు మొత్తం కూడా కాలి పూర్తిగా దగ్ధమైపోయింది. టైర్ పేలటంతో కూడా మంటలు వ్యాపించడం జరిగింది. రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు వెనక టైర్ పేలటంతోనే మంటలు చెలరేగాయి. వీళ్ళు భువనేశ్వర్ నుంచి మల్కాజ్గిరికి వెళ్తూ ఉన్నారు ఒడిశా ట్రావెల్ బస్సులో. వీళ్ళందరూ కూడా దీంట్లో ఎమ్మెల్యే, ఒడిశాకు చెందినటువంటి ఎమ్మెల్యే కూడా ఉండటం జరిగింది. ఇక ఇదే సమయంలో మంటలు చెలరేగేసరికి అందరూ కూడా, దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా అప్రమత్తమై వెంటనే బస్సు నుంచి కిందికి దిగారు. ఒకవేళ కనుక వెంటనే కనుక మంటలు వ్యాపిస్తే కనుక ప్రమాదం సంభవించేది. ఇంకా మరొక వైపు కనుక చూస్తే ప్రాణ నష్టం అయితే లేదు, ఆస్తి నష్టం సంభవించింది. కాకపోతే ఆల్రెడీ వేసవి కాలం స్టార్ట్ అయింది. వేసవి కాలం స్టార్ట్ అయిందంటే ఈ బస్సుల్లో కానీ, ట్రావెల్ ఏదైనా కానీ రోడ్ల మీద ఉన్నట్టుండి కూడా కార్లు కూడా ఆ వేడికి కానీ వీటికి కానీ పేలిపోయి మంటలు చెలరేగినటువంటి విషయాలను మన వేసవికాలంలో చూస్తాం. సో రోడ్ల మీదకి వచ్చే ముందల టైరు ఇవన్నీ కూడా ఏ పొజిషన్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఫిట్నెస్ చెక్ చేసుకొని రావటం వల్ల కూడా 90% అంటే మన వెదర్ వల్ల కానీ, లేకపోతే ఒకదానికొకటి తోడై చిన్నదానికి ఇంకొకటి తోడైపోయి ఈ వెదర్లో మంటలు చెలరేగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఫిట్నెస్ చెక్ చేసుకొని వస్తే 90% ప్రమాదాలను అయితే మన చేతుల ద్వారా ఏ ప్రమాదం జరగకుండా అయితే అవాయిడ్ చేయొచ్చు.